హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చామంతి లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే రమాదేవి, హర్ష ఇద్దరూ కూడా స్టేజ్ పైన కూర్చుంటారు. వచ్చిన గెస్ట్లందరూ కూడా వచ్చి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని స్టేజ్ పైన సపరేట్గా బోర్డులు పెడుతుంది రమాదేవి. తనకి కావాల్సిన మంచి గిఫ్ట్లన్నీ ఇచ్చేవాళ్ళవన్నీ ఏ గ్రేడ్లోనూ, కొంచెం పిచ్చి గిఫ్ట్లన్నీ ఇచ్చినవి బి గ్రేడ్లోనూ పెడుతూ ఉంటుంది. అలాగా అన్నీ సపరేట్ చేసి పెడుతూ ఉంటుంది. గెస్ట్లందరూ ఇవ్వటంతో గిఫ్ట్స్ కొన్ని అటువైపు ఇటువైపు పెడుతూ ఉంటుంది. ఇక తర్వాత అరుణ్ వచ్చి గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. మామ్, దిస్ ఈజ్ మై గిఫ్ట్ అని చెప్పి ఇవ్వటంతో రమాదేవి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏం గిఫ్ట్ ఇచ్చావు అని చెప్పి అడగటంతో, ఓపెన్ చేసి చూడు మామ్ అని చెప్తూ ఉంటాడు అరుణ్. అది ఓపెన్ చేసి చూడంగా ఒక స్పెషల్ ఫ్లైట్గా ఉంటుంది. చాలా సంతోషపడుతూ ఉంటుంది రమాదేవి. చాలా స్పెషల్గా ఉంది, చాలా బాగుంది నాన్న అని చెప్పడంతో, నీకు నచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. నువ్వు నాకు ఏమి ఇచ్చినా స్పెషల్గానే ఉంటుంది అని చెప్పి ఏ గ్రేడ్లో దాన్ని పెడుతూ ఉంటుంది. అరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక హర్షకి గోల్డ్ చైన్ని గిఫ్ట్గా ఇస్తాడు. తన మెడలో అరుణే స్వయంగా వేస్తాడు. అది చూసి ప్రేమ్ చాలా బాధపడుతూ కిందకి దిగి అలా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. బామ్మ అది చూసి, ప్రేమ్ ఇట్రా అని చెప్పి తన పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడ రమాదేవి వాళ్ళ అన్నయ్య, వదిన, దీక్ష ముగ్గురు కూడా స్టేజ్ పైకి వెళ్ళడానికి, విష్ చేయడానికి వెళ్తూ ఉండగా సెక్యూరిటీ ఆపేస్తూ ఉంటాడు. ఏయ్, నన్ను ఎవరనుకున్నావు? నేను రమాదేవి వాళ్ళ అన్నయ్యని, నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేస్తావేంటి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఎవరైనా కానీ వెళ్ళడానికి వీల్లేదు సార్, నా ఉద్యోగం పోతుంది, మీరు వెళ్ళకూడదు అని చెప్పి ఆపేస్తూ ఉంటాడు. ఇక తన భార్య చెప్తూ ఉంటుంది, భ్రమరా, ఏమండి వదిలేయండి, గట్టిగా ఫోర్స్ చేశామంటే కొట్టేలాగా ఉన్నాడు, మన పరువు మనం కాపాడుకోవాలి కదా, కాసేపు అయ్యాక వెళ్దాం అని చెప్పి ఆపేస్తూ ఉంటుంది. ఇక దీక్ష అయితే, నాన్న పోనీ నేను వెళ్తాను, అరుణ్ బావ దగ్గర ఉంటాను నేను అని చెబుతూ ఉంటుంది. ఇక్కడ మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, ఇక నిన్నేం వెళ్ళనిస్తారు వీళ్ళు, పద అని చెప్పి కోప్పడి ఇక తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. దీక్షని కూడా అక్కడ వెళ్ళి స్టేజ్ పైకి వెళ్ళకుండా కింద కూర్చొని మొత్తం చూస్తూ ఉంటాడు. ఇక బామ్మ కోప్పడుతూ ఉంటుంది. వీళ్ళు ఏనన్నా ఇంతేలే అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది. ప్రేమ్ని కూర్చోపెట్టి, ఏంటి ప్రేమ్, నువ్వు ఏమి గిఫ్ట్ ఇవ్వట్లేదా అని అడుగుతూ ఉంటుంది బామ్మ. ఎందుకు, నేను ఇచ్చినా కూడా అమ్మ చెత్త కుప్పలోనే పడేస్తుంది. పాపం నేను ఇచ్చే గిఫ్ట్ని అలా చెత్త కుప్పలో చూడటం నాకు ఇష్టం లేదు. అమ్మకి నేనేమి ఇచ్చినా నచ్చదు కదా, అందుకే నేను ఇవ్వట్లేదు అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడికి పాపం ఏదైనా ఎంత బాధ ఉన్నా అలా నవ్వుతోనే పక్కన పెట్టేస్తూ ఉంటాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇంతకీ మామయ్య నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు, మేము అరుణ్ బాబు కోసం మా దీక్షని 60 కేజీల బంగారాన్నే ఇస్తున్నాం కదా, ఎవరైనా ఇచ్చారా? అంత విలువైన గిఫ్ట్ని నేను ఇస్తున్నాను కదా, అంతకంటే ఏమి ఇవ్వాలి మీ అమ్మకి అని అడుగుతూ ఉంటాడు. ఇక ప్రేమ్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అవునులే, మేలిన్ బంగారం కదా, మరి ఎవరేమన్నా దులిపేసుకోవటం మీకు బాగా అలవాటైపోయిందిలే అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది. మీరు ఏమన్నా బామ్మగారు, నేను ఆశీర్వాదం కిందే తీసుకుంటాను, ఏమనుకోనులే, మీరు పెద్దవారు కదా అని చెప్పి పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ్కి చామంతి మెసేజ్ పెడుతుంది. ఎక్కడ ఉన్నావు డ్రైవర్ బాబు, తొందరగా ఇక్కడ అవుట్డోర్స్ దగ్గరికి రా అంటూ మెసేజ్ పెడుతుంది. ఇదేంటి చామ్స్ మెసేజ్ పెట్టింది, ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంటే అవుట్డోర్ దగ్గర ఏం చేస్తుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు చామంతి దగ్గరికి. రాజావారిని, రాణివారిని ఊహించుకొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా బొమ్మల్ని చేస్తుంది కదా, అది గిఫ్ట్ ప్యాక్ చేస్తుంది. అది గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తూ ఉంటుంది ప్రేమ్కి. ఇదిగో గిఫ్ట్ ప్యాక్ అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇదేంటి, గిఫ్ట్ రెడీ చేసావా అని అడుగుతూ ఉంటాడు. అవును, అమ్మగారికి ఇవ్వు అని చెబుతూ ఉంటుంది. అదేంటి, రమ్మమ్మకా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అమ్మకా ఏంటి, ఏదో మీ అమ్మ అయినట్టు కన్న తల్లి అయినట్టు మాట్లాడుతున్నాం అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి రమమ్మ అని పిలిచి అలవాటైపోయింది అంతేలే అని తప్పించుకుంటూ ఉంటాడు. అవును, నువ్వు ఇద్దామని రెడీ చేసుకొని నాకు ఇస్తున్నావేంటి, నేనెందుకు ఇవ్వడం అని అడుగుతూ ఉంటాడు. అవును, నేను ఇస్తే ఆ అమ్మగారికి నచ్చటం సంగతి పక్కన పెట్టు, దాన్ని విసిరేస్తారు, లేకపోతే నన్ను అసలు పక్కకే ఆవిడ దగ్గరికే రానివ్వరు అని చెప్తూ ఉంటుంది.
నేను మాత్రం ఇస్తే నచ్చుతుందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును, నువ్వు సీనియర్ డ్రైవర్ బాబు కదా, నువ్వు ఇస్తే అమ్మగారు తీసుకుంటారు కాబట్టి నువ్వు ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. లేదు, నువ్వు ఎంతో అభిమానంగా రెడీ చేసుకున్నావు కదా, నన్ను ఇవ్వమంటావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం పర్వాలేదు డ్రైవర్ బాబు, ఇవ్వు, ఇదివరకు నచ్చలేదని ఇప్పుడు ఇవ్వటం మానేస్తావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇదివరకు చాలాసార్లే ఇచ్చాను, కానీ ఎప్పుడు అవి చెత్త కుప్పలోకే చేరాయి తెలుసా. ఇప్పుడు మాత్రం తీసుకుంటుందని నమ్మకం ఏముంది. అక్కడ 2 గ్రేడ్లు ఉన్నాయి, ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని. దాంట్లో ఏ గ్రేడ్లోకినూ ఇది చేరదు తెలుసా, కుప్ప తొట్లోకి వెళ్తుంది. మళ్ళీ నువ్వు ఎంతో ఇష్టంగా రెడీ చేసుకున్నావు కాబట్టి బాధపడతావు, ఎందుకు ఛాన్స్, నువ్వే ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. లేదు, ఏం పర్వాలేదు, నేనేం బాధపడను, ఎలాగో అలాగా తీసుకుంటే చాలు. ఇదివరకు నువ్వు పానీపూరి తిన్నావని బయట బండి దగ్గర నిన్ను ఇంటికి తీసుకువచ్చి విరక్తి పుట్టేలాగా నీకు పనిష్మెంట్ ఇచ్చారు, అవన్నీ తినిపించారు కదా అని చెప్తూ ఉంటుంది. అవును, నేనంటే చాలా కోపం ఆవిడికి, అందుకనే అలా పనిష్మెంట్ ఇచ్చింది అని చెప్తూ ఉంటాడు. లేదు, నీ మీద ఎంతో అభిమానం ఉంది కాబట్టి అలా ఇంకెప్పుడు తప్పు చేయకూడదు అని చెప్పి నీకు అలా పనిష్మెంట్ ఇచ్చారు, అది అభిమానంగా తీసుకోవాలి. కోపంగా తయారైంది అంతే తప్ప ఇది అభిమానం అని చెప్తూ ఉంటుంది. నిజమేనంటావా, అభిమానం ఉంటే అలాగ పనిష్మెంట్లు కూడా ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు. అవును డ్రైవర్ బాబు, నువ్వు ముందు తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. సరే అయితే ఏది జరిగినా నువ్వు బాధపడకు అని చెప్పి ఇక తీసుకొని వెళ్తూ ఉంటాడు. కాస్త భయపడుతూ ఉంటాడు. ఇది ఏ గ్రేడ్లోకి చేరకపోయినా బి గ్రేడ్లోకైనా చేరితే అదే చాలు, విసరకుండా ఉంటే చాలు అమ్మ అని చెప్పి అనుకుంటూ స్టేజ్ ఎక్కుతాడు. మామ్, ఇదిగో నీ గిఫ్ట్ అని చెప్పిస్తూ ఉంటాడు. అబ్బో, నువ్వు గిఫ్ట్లు కూడా ఇస్తావా అని రమ అడుగుతూ ఉంటుంది. ఓపెన్ చేసి చూడు మామ్ అని చెప్తూ ఉంటాడు. ఇక అది ఓపెన్ చేస్తూ ఉంటుంది. ప్రేమ్ చాలా భయపడుతూ ఉంటాడు. అన్నయ్య గిఫ్ట్ పక్కన ఇది కూడా చేరితే బాగుండు, కానీ విసరకుండా ఉంటే చాలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అది ఓపెన్ చేసి చూశాక అలా అమ్మాయి అబ్బాయి బొమ్మ పెళ్లి కూతుర్లు ఉంటాయి. అది చూసి హర్ష చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ రమాదేవి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదేనా నీ గిఫ్ట్ అని అడుగుతూ ఉంటుంది. అవును మామ్, నచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాటిల్ని తీసుకువెళ్ళి బి గ్రేడ్లో పెడతారు. పోనీలే, దీంట్లో అన్న పెట్టింది అమ్మ, విసరకుండా ఉంది కదా అని చెప్పి సంతోషపడతాడు. ఇక వెళ్ళి బామ్మ పక్కన కూర్చుంటాడు. తర్వాత ఉపేంద్ర అక్కడికి వస్తాడు ఫంక్షన్కి. స్టేజ్ ఎక్కి రమతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఉపేంద్ర, నువ్వు ఇందాకైనా రావాల్సింది కదా, ఇంత లేట్ కదా ఫంక్షన్కి వచ్చేది అని అడుగుతూ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు కదా మేడం, నేను వచ్చి ఏం చేయాలి, అందుకనే ఇలా వచ్చాను, మీకోసం ఈ గిఫ్ట్ని తీసుకువచ్చాను చూడండి అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఇక హర్ష పక్కన అరుణ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ గిఫ్ట్ని పట్టించుకోడు. అది ఓపెన్ చేసి రమ చూస్తూ ఉండగా అందులో హారం ఉంటుంది, రాణివారిది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అప్పుడు స్లోగా చెప్తూ ఉంటాడు. మేడం, ఇది అసలైంది కాదు, కానీ త్వరలోనే మీరు అడిగింది నేను తీసుకువచ్చి ఇస్తాను అని మీకు చెప్పకనే చెబుతున్నాను. ఇది గిల్ట్ది, నేను అలాగా రెడీ చేయించాను, త్వరలోనే ఇది మీ దగ్గరికి వచ్చి చేరుతుంది అసలైనది అని చెప్తూ ఉంటాడు. చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు హర్ష అడుగుతూ ఉంటాడు. ఏంటి ఉపేంద్ర, అక్కడ రాజావారు రాణివారు పరిస్థితి ఎలా ఉంది, అందరూ ఎలా ఉన్నారు, వాళ్ళని తలుచుకొని బాధపడుతున్నారా అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళు లేని లోటుని ఎవరు తీర్చలేరు కదా సార్, కానీ ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. సరే, నీ కళ్ళల్లో అసలు ఆ బాధే కనిపించట్లేదే అని అడుగుతూ ఉంటాడు. మీరు ఇప్పుడు ఫంక్షన్లో ఉన్నారు, నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు సార్, నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. హర్ష అనుకుంటాడు, ఇదేంటి వీడి మాటలు ఒకలా ఉన్నాయి, అసలు వీడికి బాధే లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత ఆ హారం ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రమ ప్రేమిచ్చిన ఆ పెళ్లి కూతురు బొమ్మలో కూడా ఇదే హారం ఉంటుంది, ఎందుకు ఉంది ఇలాగా అని చెప్పి మళ్ళీ ఆ బొమ్మని చూస్తూ ఉంటుంది.
ఇది సేమ్ కదా అని సంతోషపడుతూ ఉంటుంది. అంటే త్వరలోనే ఇది నా దగ్గరికి వచ్చి చేరుతుందేమో అని ఆశపడుతూ ఉంటుంది. ఈ బొమ్మల్ని ఏ గ్రేడ్‌లో పెట్టు అని చెప్పి అక్కడున్న సర్వెంట్‌కి చెప్పడంతో ఏ గ్రేడ్‌లో పెడుతుంది. ఇక అప్పుడు ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇందులో ఏదో లింక్ ఉంది. ఇదే హారం ప్రేమ్ ఎలా గీశాడు ఈ బొమ్మకి అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ్ సంతోషపడి చామంతి దగ్గరికి వెళ్ళి, చాలా థ్యాంక్స్. రమమ్మ ఈ గిఫ్ట్‌ని తీసుకుంది. ఫస్ట్ ఏమనుకుందో ఏమో కానీ బి గ్రేడ్‌లో పెట్టింది. తర్వాత ఆలోచించి ఏ గ్రేడ్‌లో పెట్టింది. అసలు విసరకుండా కుప్పతొట్లోకి అలా బి గ్రేడ్‌లో పెట్టిందంటేనే నాకు ఆశ్చర్యం వేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ చెప్తూ ఉంటాడు. అవునా! నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చామంతి చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా సంతోషం ఆపుకోలేక చామంతిని హగ్ చేసుకుంటాడు. ఇక ఒక్కసారిగా తనకి కోపం వస్తూ ఉంటుంది. ప్రేమ్‌ని చెంప పగలగొడుతుంది. ఇక ప్రేమ్ ఏమని సమాధానం చెప్తాడో చామంతికి చూద్దాం రానున్న ఎపిసోడ్‌లో.